హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొత్త రాజులు రాజ్యాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఉత్తర మెరూర్ శాసనం వీరి గురించి తెలియజేస్తుంది. ఆన్సర్ చోళులు. తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాలోని ఉత్తర మెరూర్ శాసనం చోళులు గురించి పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, మహ్మద్ గోరీని ఓడించినది. ఆన్సర్ మూడవ పృథ్వీరాజ్. ఆఫ్ఘన్ చెందిన మహ్మద్ గోరీని 1191 చౌహాన్ వంశానికి చెందిన మూడవ పృథ్వీరాజ్ ఓడించాడు. కానీ 1192లో మూడవ పృథ్వీరాజ్ గోరీ చేతిలో ఓడిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, శాలభోగ అనగా ఏమిటి? ఆన్సర్ పాఠశాలల నిర్వహణకు ఉపయోగించే భూమి. భూములలో రకాలను చోళుల శాసనాలు పేర్కొన్నాయి. వీనిలో శాలభోగ అనగా పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ భాషలోని పెరియ పురాణం దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ సామాన్యుల గురించి తెలియజేస్తుంది. రాజులు శక్తివంతుల గురించి శాసనాలు తెలియజేస్తుండగా 11వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని పెరియ పురాణం సామాన్యుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల స్థిర నివాసాలను ఏమనేవారు? ఆన్సర్ ఊరు. రైతుల స్థిర నివాసాలను ఊరు అనేవారు. ఇవి నీటిపారుదల వ్యవసాయ విస్తరణతో సుసంపన్నమైనవి. ఇలాంటి ఊరులు కొన్ని కలిసి నాడుగా ఏర్పడేవి. నెక్స్ట్ క్వశ్చన్, చోళులు నిర్మించిన దేవాలయాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. చోళులు నిర్మించిన దేవాలయాలు ప్రజలు వాటి చుట్టుప్రక్కల స్థిరపడడానికి కేంద్రాలు అయ్యాయి. ఇవి చేతివృత్తుల ఉత్పత్తులకు కేంద్రమైనాయి. దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగానే కాకుండా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా వెలిశాయి. నెక్స్ట్ క్వశ్చన్, విజయాలయుడు గురించి సరైనది? ఆన్సర్ పైవన్నీ. పురాతన చోళ వంశస్థుడైన విజయాలయుడు ముత్తరాయర్కు చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆయన తంజావూరు పట్టణాన్ని మరియు నిశుంభ సూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ మహ్మద్ గోరీ ఆఫ్ఘన్ పాలకుడు. మహ్మద్
మహమ్మద్ గజని ఆల్ బిరూని అనే పండితునికి భారత ఉపఖండం గురించి రచనలు చేసే పనిని అప్పగించాడు. ఇతను కితాబ్ ఆల్ హింద్ అని పిలువబడే అరబిక్ గ్రంథం రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్. కనౌజ్ ప్రాంతం నియంత్రణ కొరకు పోరాడినది. ఆన్సర్ పైవన్నీ. గంగానది లోయ ప్రాంతంలోని కనౌజ్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంపై నియంత్రణకు గుర్జారా ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలుగా పోరాడారు. ఈ పోరాటంలో 3 పక్షులు పాల్గొన్నాయి కాబట్టి దీనిని చరిత్రకారులు త్రైపాక్షిక పోరాటం అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో తప్పు సమాధానం కనుగొనండి. ఆన్సర్ పల్లవులు చోళులకు సామంతులు. చోళులు కంచి పురాణాన్ని పాలించే పల్లవులకు సామంతులు. నెక్స్ట్ క్వశ్చన్. కాశ్మీర రాజుల చరిత్ర రచయిత ఎవరు? ఆన్సర్ కల్హనుడు. నెక్స్ట్ క్వశ్చన్. కితాబ్ ఆల్ హింద్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్ బిరూని. నెక్స్ట్ క్వశ్చన్. తంజావూరు పట్టణ నిర్మాత. ఆన్సర్ విజయాలయుడు. నెక్స్ట్ క్వశ్చన్. పల్లి చందనం ఎవరికి సంబంధించిన భూమి? ఆన్సర్ జైన సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్. చోళులలో అతిశక్తివంతుడిగా పేరొందిన రాజు ఎవరు? ఆన్సర్ మొదటి రాజరాజు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళరాజు ఎవరు? ఆన్సర్ మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర మెరూర్ శాసనం ఎవరి పరిపాలనా విధానం గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ చోళులు. నెక్స్ట్ క్వశ్చన్. హిరణ్యగర్భ అనే సంస్కార నిధిని నిర్వహించిన రాజు? ఆన్సర్ దంతిదుర్గుడు. నెక్స్ట్ క్వశ్చన్. నౌకాదళాన్ని అభివృద్ధి పరచిన చోళరాజు? ఆన్సర్ మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన క్రమం ఏది? ఆన్సర్ రాజ్యం, మండలాలు, వలనాడులు, నాడులు మరియు ఊరు. నెక్స్ట్ క్వశ్చన్. నాడుల పరిపాలనా వ్యవహారాలను ఈ క్రింది కులం వాళ్ళు చూపేవారు? ఆన్సర్ వెల్లాల. నెక్స్ట్ క్వశ్చన్. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్న రాజవంశాలు ఏవి?
ఆన్సర్ గుర్జార్, ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు. నెక్స్ట్ క్వశ్చన్, పులయులు ఎవరు? ఆన్సర్ వ్యవసాయ కూలీలు మరియు దాసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన కొత్త రాజ్యం. ఆన్సర్ చహామనులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో వెలసిన కొత్త రాజ్యాలనే రాజపుత్ర రాజ్యాలు అని పిలుస్తారు. ఇవన్నీ ఈ చక్రవర్తి పరిపాలన అనంతరం వెలిశాయి. ఆన్సర్ హర్షవర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూటుల మూల పురుషుడిగా ముఖ్యమైన వాడు, ఇతన్ని చెప్తారు. ఆన్సర్ దంతిదుర్గుడు. నెక్స్ట్ క్వశ్చన్, దంతిదుర్గుడు హిరణ్యగర్భ నిర్వహించుటకు కారణం ఏమిటి? ఆన్సర్ తాను పుట్టుకతో క్షత్రియుడు కాదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణులైన వారి సాంప్రదాయ వృత్తులు వదిలిపెట్టి ఆయుధాలు చేతపట్టి రాజ్యాలు స్థాపించిన వారికి ఉదాహరణ. ఆన్సర్ ఏ మరియు బి. ఏ కదంబ మయూర శర్మ, బి ప్రతిహార హరిశ్చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, హరిశ్చంద్రుడు ప్రతిహార రాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, కనౌజ్ పై నియంత్రణ కోసం పోటీలో లేని రాజ్యం. ఆన్సర్ కదంబ వంశీయులు. నెక్స్ట్ క్వశ్చన్, నాగభట్టు విజయాల ప్రశస్తి ఈ లిపిలో కలదు. ఆన్సర్ సంస్కృత లిపి. నెక్స్ట్ క్వశ్చన్, నాగభట్టు ఈ రాజ్యానికి రాజుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆన్సర్ ప్రతిహారులు. నెక్స్ట్ క్వశ్చన్, నాగభట్టు ప్రసక్తితో కిరాట తెలియజేసేది. ఆన్సర్ వనవసూలు. నెక్స్ట్ క్వశ్చన్, కల్హనుడు రాజతరంగిణికి సంబంధించి ఇది వాస్తవం. ఆన్సర్ రాజులను వారి విధానాలను విమర్శించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రాజరాజు పరిపాలనకు వచ్చిన కాలం. ఆన్సర్ క్రీస్తు శకం 985. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన వారు. ఆన్సర్ మొదటి రాజరాజు. నెక్స్ట్ క్వశ్చన్, గంగైకొండ చోళపురం మరియు అందులో దేవాలయం నిర్మించిన వారు. ఆన్సర్ మొదటి రాజేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్,
చోళుల కాలంలోని సభలో సభ్యుని అర్హత కానిది ఏది? ఆన్సర్ గత 3 సంవత్సరాలుగా కమిటీ సభ్యుడిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర మెరూర్ శాసనం తెలియజేసే అంశం. ఆన్సర్ చోళుల కాలంలో సభ నిర్వహించే విధానం గురించి. నెక్స్ట్ క్వశ్చన్. జన అనగా? ఆన్సర్ ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. చోళుల కాలంలో జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి. ఆన్సర్ పల్లి చందం. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వం రాజులు తమ విజయాలను వీటితో తెలిపేవారు. ఆన్సర్ ప్రశస్తి. నెక్స్ట్ క్వశ్చన్. చోళుల కాలంలో ఏ వర్తక సంఘాలు పరిపాలన వ్యవహారాలతో పాల్గొనేవి? ఆన్సర్ నగరం. నెక్స్ట్ క్వశ్చన్. అదనూరు గ్రామ పొలిమేరల్లో పులయులు తాటాకుల గుడిసెలో నివసిస్తున్నవారు ఎలా జీవనం కొనసాగిస్తున్నారు? ఆన్సర్ వ్యవసాయ కూలి మరియు దాసులు. నెక్స్ట్ క్వశ్చన్. రైతులు చెల్లించే భాగ అనే పన్ను పంటలో ఎన్నవ భాగం? ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్. రైతుల స్థిర నివాసం పేరేమి? ఆన్సర్ ఊర్. నెక్స్ట్ క్వశ్చన్. వజ్జీ అనే గణరాజ్యం మగధకు ఏ దిక్కున కలదు? ఆన్సర్ ఉత్తర. నెక్స్ట్ క్వశ్చన్. 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాజానపదాల సంఖ్య. ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రాజులలో అజాత శత్రువు తండ్రి. ఆన్సర్ బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్. త్రైపాక్షిక పోరాటం ఏ రాజుల మధ్య జరిగింది? ఆన్సర్ అన్ని రాష్ట్రకూటులు, పాలవంశీయులు మరియు గుర్జారా ప్రతీహారులు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రకూటుల మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ దంతిదుర్గుడు. నెక్స్ట్ క్వశ్చన్. దంతిదుర్గుడు 8వ శతాబ్దంతో చాళుక్య ప్రభువును తొలగించి ఏ సంస్కారం విధిని నిర్వహించారు? ఆన్సర్ హిరణ్యగర్భ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శతాబ్దంకి చెందిన తమిళ భాషలోని పెరియ పురాణం సామాన్య ప్రజల గురించి తెలుపుతుంది? ఆన్సర్ 12వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్. చోళులు రాజ్యాన్ని
ఈ విధంగా విభజించారు? ఆన్సర్ మండలాలు, వలనాడులు మరియు నాడులు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రకూటుల మొదట వీరి సామంతులు. ఆన్సర్ చాళుక్యులకు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శతాబ్దం తర్వాత కొత్త రాజ్యవంశాలు పుట్టుకతో వచ్చాయి? ఆన్సర్ 7వ శతాబ్దం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్. చౌహానులను వ్యతిరేకించిన వారు. ఆన్సర్ గుజరాత్లో చాళుక్యులు మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గహద్వాలులు. Please subscribe my channel. Thanks for watching.